ప్రపంచమంతా యంత్రాల చుట్టూ తిరుగుతుంటే మన కాడ కొంతమంది ఇంకా మంత్రాల చుట్టే తిరుగుతున్నారు. మంత్రాలతోటి అన్ని మటమాయమైతాయని గుడ్డిగా నమ్ముతున్నారు. కరీంనగర్ శ్రీరాములపల్లి కాడుండే ప్రవీణ్ అనేటాయన కథ కూడా గట్నే ఉన్నది. ఇంటి కింద బంగారం ఉన్నదని సన్నాసేషన్లో వచ్చిన ఒక సుప్పనాసోడు చెప్తే వాని మాటలు నమ్మి 13,30,000 సన్నాసిగానికిచ్చి ఇప్పుడు పోయాం మోసపోయాం అనుకుంటా పోలీసుల తానికి వేయిండు. ముచ్చటేందంటే ప్రవీణ్ అనేటాయనకు ఒక మంత్రగాడు పరిచయం అయిందట. ఇంట్లో అసలే మంచిగా అయితే లేదు. నాన్నకేమో కాలు ఇరిగింది, అమ్మకేమో పానం మంచుకుంటలేదని చెప్తే దొరికిండురా బక్రా అనుకొని నేను వచ్చి మీ ఇల్లు ఒకసారి చూస్తా అని దొంగ సన్నాసోడు అన్నాడట. ప్రవీణు, మీ ఇంటి కింద బంగారు కట్టి ఉన్నదయ్యా, దాన్ని మంత్రాలు చేసి తీయాలి, అది తీయకుంటే మీ నాయన నెల రోజుల్లో మీకు లేకుండా పోతాడని చెప్తే గట్లెట్లా స్వామి, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం అనే వరకు దీనికోసం పెద్దగా పూజలు చేయాలి, శక్తులకు శాంతి చేయాలి అని చెప్పి ఓసారి 3 లక్షలు ఓసారి 5 లక్షలు పట్టించిండట. ఇంకోసారి ఏకంగా మళ్ళీ 5 లక్షలు పట్టించిండట. ఇక ఇంటి పక్కకు తవ్వించి ఇల్లే బంగారు పూత పూసిన ఇనుప కడ్డి ఉన్న పెట్టెను ఇంటోళ్ళు చూడనప్పుడు భూమిలో పెట్టిరట. ఇక దాన్ని తెరవాలంటే ఇంకిన్ని పైసలు కావాలి అని అడిగిండ్రట. లేకుంటే మీ నాయనను ఇదే బొందల బొంద పెడతామని చెప్పే వరకు గప్పుడు గాని ప్రవీణ్కి అసలు ట్యూబ్ లైట్ వెలగలేదు. సీదపోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే పోలీసు వాళ్ళు దొంగ సన్నాసిగాన్ని వానెంబడున్న ఇంకో 2 అరెస్ట్ చేసి లోపటేసిండ్రు. ఈ సన్నాసిగాని గురించి ఎంక్వైరీ చేస్తే వీడందరికి అట్నే గుండ్లు కొడుతురని తేల్చిరు పోలీసోళ్ళు. ఎవడన్నా తెలిసినోడు పోయి 10 రూపాయలు ఇవ్వమంటే ఇయ్యరు గాని ఇసొంటి బద్మాష్ గాళ్ళు అడగంగానే సోయి సొంపు లేకుండా లచ్చలకు లచ్చలు ఇచ్చి గుండ్లు కొట్టించుకుంటారు. ఎందుకో ఏందో ఇది అర్థమై పాడు కాదు. ఇప్పటికైనా జర సోయికి రారి.